పని అవ్వలేదా? అవ్వదులండి. ఆయనదంతా వన్ వే ట్రాఫిక్, తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండదు. మీరు అంటే చెప్పండి, ఈ ఊళ్ళో ఇంకో రామాలయం ఉంది. అక్కడ మీరు ఏమిచ్చినా సరే ఇచ్చిన దాన్ని బట్టి మీరేం కోరుకున్నా అయిపోతుంది. దేవుణ్ణి కూడా తీసుకుపోవచ్చు. ఏమంటారు? ఎవరు? కర్ణుడు కాదులే, కాకి. వచ్చిన వారి కోరికేమిటో. 50 లక్షలు ఇస్తాను, రామాలయం పేరు మార్చి తన తండ్రి పేరు పెట్టాలట. మంచి ముహూర్తం ఉంటే చూడు. మరి ఇహనే వదిలించుకునేదానికి. అయినా అందరూ తమరికి మళ్ళీ ఉన్నదంతా ఊడ్చేసుకుని ఊర్వంక చూస్తారా? అందుకేనయ్యా భద్రంగా ఉంచుకోమని తన చెక్కు తనకే ఇచ్చేశాను. అసలు మన పురాణాల్లో కూడా రాక్షస రాజులు దాన ధర్మాల విషయంలో దేవుళ్లతో పోటీ పడ్డారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళను కూడా మించిపోయారు. కానీ మనిషికి ఏం రోగం వచ్చింది? అవసరమైతే అమ్మా నాన్నలను అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. శాంతమ్మ, నీ గంజి వాసన గుడి దాకా వచ్చింది, వెంటనే వచ్చేశారు. గుడి దాకేనా? ఆ గుళ్ళో ఆయనకి రాలేదా? తమరు పిలిస్తే కదా ఆయన వచ్చేది. నా ఇంట్లో పెళ్ళైతే స్వయంగా వెళ్ళి పట్టుబట్టలు పెట్టి పిలిచేవాడు. అయినా పిలిస్తే పలికేవాడు దేవుడు కాదు, అడిగితే ఇచ్చేవాడు దాత కాదు. మీకు మరీ దురుసుతనం ఎక్కువైపోతుంది. లెంపలేసుకోండి, పాపం అంటదు. నాకు ఏ పాప భీతి లేదయ్యా. అవసరమైతే ఊరందరికీ వినిపించినట్టుగా లెంపలేసుకుంటాను. కానీ ఎప్పుడు పిలవకుండా దేవుడు వచ్చినప్పుడు, స్వార్థం లేకుండా దాత ఇచ్చినప్పుడు వస్తాను. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరి హరిలో రంగ హరి. కనుపాపలోకంలోనా కల తీరేటి కాలం రాదా? మనసంత మూడవుతున్నా దరిజేరేటి సాయం లేదా? సిరివెన్నెలందించు నిశి కోరిన నీ ఎదలో నీ దావాగ్ని చల్లారదా? హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరి హరిలో రంగ హరి. ఆర్ద్ర హృదయంతో అండగా ఉన్నా వెనకకు లాగే లోకం భయపడమంటోందా? ఆర్తులే వచ్చి ఆదుకోమంటే సంద్రం అంతటి స్వార్థం మంత్రం వేస్తోందా? పేరాశతో ఆ ముసలోడు పని అయిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ముసలోడు నా కాళ్ళ దగ్గర ఉండాలి. కనరాదా కలతలను బాపి పయనమిటువైపు వెలుగులను చూపే వేకువెటువైపు. ఏమిటి అప్పుడే 1వ తారీఖు వచ్చేసిందా? మీ శిష్యుడు దిగాడు. ఇటువంటి అన్న కాకి పులిహార పురాణం చెప్పపోతే వచ్చి బ్యాగ్స్ తీసుకోవచ్చుగా. పులిహార పురాణమా? నాకు ఇద్దరే మొగుళ్ళు అనుకున్నాను, 3వ వాడు తయారయ్యాడు. ఏంటి కాకి ఫీల్ అయ్యావా? మనం తొందరలోనే అమెరికాకి జంపు. వీసా కూడా వచ్చేసింది. పెద్దకి చెప్పేద్దామని వచ్చా. మీ నాన్నను కూడా తీసుకెళ్ళిపో. రేపో మాపో ఇది ఎలాగో మూతపడిపోతుంది. ఎక్కడుండే ఉద్ధరిస్తాడు. ఏ మాటలవి కాకి? సరదాకన్నా హద్దుండద్దు. నేను ఒకరిని దొరికాను మీ ఇద్దరికిను. ఈయన గారి చేదస్తంతో ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది. ఒక ఆయన వచ్చాడు, డబ్బులు ఇస్తాను, రామాలయం పేరు మార్చి మా నాన్నగారి పేరు పెట్టు అన్నాడు. ఈయన కుదరదన్నాడు. వాడి అహం దెబ్బతింది. ఫలితం ఇదిగో. సరైన ఫెసిలిటీస్ లేని కారణంగా ఇక్కడ పిల్లలు ఉండడం క్షేమం కాదని దీన్ని మూసివేయాలని నోటీస్. అమ్మయ్యా, ఈడెవడో కానీ భలే పని చేశాడు. నాన్న, ఇక్కడ నువ్వు నాతో వచ్చేయచ్చు. పెద్ద ఆయన, నువ్వు ఇంక రెస్ట్ తీసుకో. సారీ నాన్న. సారీ రా, కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. నీకు నేనెంత ముఖ్యం
నాకు రామాలయం పెద్దయ్య అంతే ముఖ్యం. నాకు తెలుసు నాన్న. నాకు ఒక పని చేసి పెడతావా? చెప్పండి నాన్న, ఏం చేయాలో. నాకు ఒక ఇల్లు కట్టిస్తావా? రామాలయమా? నీతి చెప్తున్నావా? మంచి బూత్ కూడా ఉంది. దానం స్వార్థం, దాత గ్రహీత, దేవుడు పిలవడం రావడం. కథ బాగా చెప్తావు. ట్యాంగే గారికి తోలిరిపోద్ది. ఇది చిన్న సినిమా శ్రీ. గ్రేట్. థ్యాంక్స్ బావా. ఎందుకురా? ఎందుకేంటి, ఇప్పటి వరకు బావ కళ్ళలో ఆనందం చూడడానికి మడ్డస్ చేశారు, కానీ ఫస్ట్ టైం నువ్వు ఒక బామ్మర్ది కోసం ఇంత ఫుల్ యాక్షన్ మూవీ ప్లాన్ చేసినందుకు ఆడి కాట్ వాయ కొట్టినందుకు. ఆడు నీ సిస్టర్ వెనకాల తిరుగుతున్నాడు రా, అందుకే కొంచెం రేంజ్ పెంచా. సిస్టరా? మ్మ్. అరే బాక్స్ పాపా. బాక్స్ పాప ఏంట్రా? ఈ పాపే ఆ రోజు బాక్సులు తెచ్చింది. ఏంటి? అవును, ఈ పాప కోసమే రాముగాడు గొడవపడి నా చొక్కా పట్టుకున్నాడు. మ్యాటర్ ఏంటి? ఆ ఫోన్ కాల్స్ అన్నీ ఈ పాప కోసమేనా? అరే ఆడిపైన ఒక్కన్నేసుంచు. ఈసారి ఏదైనా తేడా వచ్చిందా ఆడికి టికెట్ ఇచ్చేద్దాం ఏకంగా. సరే బా. మ్యాటర్ చెప్పకుండా మేనేజ్ చేసా అనుకున్నాడు మెంటల్. పేర్లేని రాయుడు ఈగే కదా అని నలిపేయాలని చూస్తే నరాలు పీకేస్తా. కందిరీగనై నీ కళ్ళల్లో నిద్రపోతా. హా. వావ్ పెక్కి, అచ్చు చిరంజీవి లెక్క చెప్తున్నావుగా, బాలకృష్ణ లెక్క కూడా చెప్తావా? యాజ్ ఇట్ ఈస్ గా చెప్పనా, మన స్టైల్లో చెప్పనా? నీ స్టైల్లోనే చెప్పు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, పాడిపోతావు. నీకు తొందరలోనే హీరో ఛాన్స్ వస్తుంది. ఆడికేమో గానీ నువ్వు మాత్రం వసంత కోకిల్లో పిచ్చి శ్రీదేవి కన్నా బాగా చేస్తున్నావు. నీకు ఇస్తారు హీరోయిన్ ఛాన్స్. గలీజ్ గాన్లకి కళ గురించి ఏం సమझవుతుందిలే. నువ్వు కానీ పెక్కి. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? దుబ్బైకుండా జానకితో కలవడం ఆపై, లేకపోతే నీ టికెట్టు చించేస్తా. అస్సలు విషయం తెలియదేమో బా. అవురా, మర్చిపోయారా? నీకు తడి పడిందే జానకి కోసం. జానక్ కోసమా? నేను ఇంకా నీ కోసం అనుకున్నా కదరా. ఏందబ్బా బామర్ది కోసం బావ ఇంత రిస్క్ చేశాడని డౌట్ వచ్చింది. అంతా ఉత్తిదే అన్నమాట. ఏం కాదు, నా కోసం కూడా. నీ పిచ్చ మొన్న ఊరుకున్నారా, ఈసారి తేడా రానేవు. అడ్డు తప్పుకోకపోతే ఇక్కడే పగిలిపోద్ది. చూసావు బావ వాడి పొగరు? ఉంటుందిరా, పనివాడన్నాక పనికి మానిన లక్షణం ఉంటుంది. కూరలు పీకితే కూరలు పీకుతా, కోడి బొచ్చు పీకుతా. ఏంట్రా రా కుమ్మేసుకుందాం. జానకి నీకు మ్యాచ్ ఫైనల్ చేశాను. ఇప్పుడే మ్యాచెస్ చూడొద్దని చెప్పానుగా. ఏం చేయాలో నాకు తెలుసు. అతన్ని నెక్స్ట్ వీక్ కలవాలనుకుంటున్నాడు. అది కాదు. వెళ్ళి కలిసిరా, సరేనా? బాయ్. అమ్మయ్యా, కన్విన్స్ చేయొచ్చులే. నువ్వు ఇంత చిన్న విషయాన్ని సీరియస్ అయితే ఎట్లా? జస్ట్ కలవన్నాడు కదా, వెళ్ళి కలు. ఏదో ప్లాన్ చేద్దాం అంతే. ఏంటి ఇలా వచ్చా? రాముగారితో రైడ్కి వస్తావా? వస్తా వస్తా. ఏంటి బాబు, నీ బడ్జెట్కి బైక్ సాంగ్ అవసరమా? ఏ సైకిల్ రిక్షా వాడాలి కానీ. అదే సైకిల్ మీద తీసి గ్రాఫిక్స్ లో బైక్ వేస్తాం. జోక్. బైక్
బావా పెళ్ళెప్పుడు? పని చూసుకోపో. నేను చూసుకుంటాలే. ఈ లోపు ఆ రాముగడ్ సిస్టర్తో బైక్ రైడ్లు, షాపింగ్లు, కాఫీ షాప్లు, అబ్బో ఈరగా లాగించేస్తున్నాడు. ఏమంటున్నావురా? ఆడికి మళ్ళీ జాబ్ వచ్చిందంట. నువ్వేదో ఒకటి చేయకపోతే ఆడి సిస్టర్కి మొగుడవుతాడు, నువ్వు నాకు అవుదు గాని. అమ్మాయిలేంట్రా ఇలా ఉన్నారు? ఏముందిరా వాడి దగ్గర అలా పడిపోవడానికి? ఎల్లారా వీన్ని హ్యాండిల్ చేయడం? మనోడొకడున్నాడు, ఇండియా సిబిఐ ఎదుగుతోంది. కొంచెం ఖర్చు అవుతుంది, ఓకేనా? ఏం చేస్తాడు? దందా. అయినా అమెరికాలో కావాల్సింది ఇంటెలిజెన్స్ బావా. కాల్ చేయమంటావా? మ్మ్. కాఫీ కావాలా, టీ కావాలా? వీడవడ్రా కాఫీ టీ కాసుకునే వాళ్ళ ఉన్నాడు. కౌబాయ్ కృష్ణ కావాలి. అమెరికా పాలిస్తుంది. పాస్పోర్ట్ చెప్పు. మెక్సికోకి ఏదో కూడా పాలిస్తుంది. పాస్. సీ యు టుమారో. అడ్రస్సే తీసుకోలేదు, ఇక్కడికి ఎలా వస్తాడ్రా? అందుకే కదా బావా వాళ్ళ కోసం సిబిఐ వాళ్ళు ఎదుగుతున్నారు. వీడు ఎలా తెలుసురా నీకు? బావా అంటే అది ఆ పాపు ఇక్కడికి వచ్చాక చూద్దాం. హాయ్ పెక్కి, కొత్తవేమన్నా చేస్తున్నావా? చూడు, నా హృదయం ఫోటో ఫ్రేమ్ అయితే అందులో నీ ఫోటోకి తప్ప వేరే ఏ ఫోటోకి చోట్లేదు. వావ్ వావ్, హృదయం ఫోటో ఫ్రేమ్ వండర్ఫుల్ పెక్కి. అసలు ఎలా వస్తాయి నీకు ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్? పెక్కి, నీకోసం స్పెషల్గా స్వీట్ చేసి తెచ్చిన. ఇది తిని బాగా ప్రాక్టీస్ చేయి, ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓ గీత, నువ్వు ఇలా ఎంకరేజ్ చేయాలే గాని ఫోటో ఫ్రేమ్ ఏంటమ్మా? నా హృదయంలో గుడే కట్టేస్తా. నేను సమాధులు కడతారా? నాది. పెక్కి, నీకు ఇంకో స్వీట్ చేస్తానులే, ఈ పాగల్ గాన్ని వదిలే. అది కూడా నా. ఇంకా కొత్త ఏమైనా చేస్తున్నావా పెక్కి? నాకు తెలుసు నీ దగ్గర చాలా టాలెంట్ ఉందని. నీలాంటి వర్సటైల్ హీరో చిన్న సినిమాకి కావాలి. పెక్కి, గీత, నాది. పెక్కి, చూడమ్మా. పాలు తెల్లగా ఉన్నాయి. ఏది మాత్రం నల్లగా ఉంది. పాస్. మీట్ మై బాస్ కౌబాయ్ కృష్ణ. మై బాస్ కమ్ బావా. బీజే. బీజే? బీజే బిగ్ జే, ఎస్జే స్మాల్ జే. యు మీన్ ఇంతకు ఫీజు ఎవరు పే చేస్తున్నాడు? ఆయన పే చేస్తాడు. మూసుకో. ఆఫ్టర్ ఆల్ షాప్లో పనిచేసే వాడి కోసం మా బాస్ని కాంటాక్ట్ చేస్తారా? అసైన్మెంట్ అదని నీకెలా తెలుసు? మా బాస్ ఏమన్నా బఠానీలు అమ్మేవాడు అనుకుంటున్నారా మీకు మళ్ళీ? దందా దందా. మరీ ఇంత చీప్ వర్క్ అయితే బాగా ఖర్చు అవుద్ది. ఏదో చిన్న పామైనా పెద్ద కర్రతో కొడదామని మిమ్మల్ని కాంటాక్ట్ చేసాం. కొంచెం చూసి చెప్పండి. అబ్బా, ఆవేమంటదిరా? అంబా అంటది. మరి గేదె ఏదేమంటది? పెద్ద తీసుకొని తెలుస్తుంది. అవును, ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి. 1 టన్ను తౌడవుద్ది. తౌడా? ఆ కర్రలు తీసి చెప్పరా మీ బావకి? 10,000 బావా. డిస్కౌంట్ ఏం లేదా? డెలివరబుల్ క్వాలిటీ తగ్గుద్ది. అవును, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, మీ బాస్ ఏమి మాట్లాడ్డా? అంటే అది నీకు పని కావాలా, పలుకులు కావాలా? రెస్ట్ రూమ్ ఎక్కడుందో చెప్పరా? రండి సార్, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళి కూర్చోబెడతావా? ఎక్కడుందో చెప్పరా చాలు. అది కార్నర్లో ఉంది సార్. ఇక్కడ నుంచి వస్తారా?